సాక్షి కానివ్వండి, వైసీపీ అనుకూల మీడియా కథనాలు కానివ్వండి, ఇటు సోషల్ మీడియాలో కూడా కూటమి ప్రభుత్వం అటు గీతం సంస్థకు 5,000 కోట్ల విలువైనటువంటి భూమిని దారాదత్తం చేస్తుంది, దోచిపెడుతుంది అంటూ కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు ప్రస్తుతం జూమ్ కాల్ లో అటెండ్ అయి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, వైసీపీ నేతలందరూ కూడా గత కొన్ని రోజులుగా కూడా అంటే ప్రభుత్వం పరిశ్రమలు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖలో అత్యంత విలువైన భూముల్ని అన్ని సంస్థలకు దోచిపెడుతుంది అని చెప్తూ ఉన్నారు సార్. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ఎస్పెషల్ గా గీతం సంస్థకు, గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల విలువైనటువంటి భూమిని దారదత్తంగా దోచిపెడుతుందని అటు వైసీపీ నేతలు కానివ్వండి, సాక్షి కథనాలు కానివ్వండి, సోషల్ మీడియాలో పోస్టులు కానివ్వండి. మరి నిజంగానే ప్రభుత్వం అటువంటి ఆలోచన చేస్తుందా? అసలు ఏం జరుగుతుందంటారు విశాఖపట్నంలో? అంటే వైసీపీ చేస్తున్న చండాలాన్ని ఈ ప్రభుత్వం సరి చేస్తారు, పూర్తి చేస్తారు. వాళ్ళు చేసినటువంటి చెత్త పనుల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? శుభ్రం చేస్తున్నారు. మొన్న ప్రజలు ఇచ్చిన తీర్పు అదే కదమ్మా. ఏది మొన్న ఎన్నికల్లో, ఏడాదిన్నర క్రితం ఎన్నికల్లో ఏమని తీర్పిచ్చారు? ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించారు? ప్రజా తీర్పు ఏంటి? జగన్ చేసిన చండాలాన్ని మీరు సరిదిద్దండి, శుభ్రం చేయండి. గీతంకి భూములు ఇస్తున్నారని యాగీ చేస్తున్నారు. అసలు అది ఇంకా ఇవ్వలేదు. అదేదో 30వ తారీఖు జీవీఎంసీ మీటింగ్ లో ఆ సబ్జెక్ట్ ఏదో పెడుతున్నారు అని చెప్పి ఇతను ముందే రాసేశాడు. ఏంటి అసలు అది? అసలు గీతం ఏంటి? ఇప్పుడు గాంధీ ఇన్స్టిట్యూషన్, అది మహాత్మా గాంధీ ఆశయాల సాధన కోసం ఒక స్ఫూర్తిదాయకంగా స్థాపించినటువంటి విద్యా సంస్థ. ఎప్పుడు పెట్టారు అది? దగ్గర దగ్గర 46 ఏళ్ల క్రితం. అంటే 1980లోనో ఏమో స్టార్ట్ చేశారు. ఎంవివిఎస్ మూర్తి గారు, ఇప్పుడు ఉన్నటువంటి భరత్ తాళ్ళ తాతగారు, మాజీ ఎంపీ, ఆయన ప్రారంభించినటువంటి ఇన్స్టిట్యూషన్ మనం చూసాం. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో అదొక మొకటాయమానం. ఏంటి? విశాఖపట్నంలో అసలు గీతం అంటే అదొక బ్రాండ్. ఆ ఇన్స్టిట్యూట్ కి భూములు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? పగబట్టాడు, కక్ష సాధించాడు. ఆ భూములు లాక్కున్నాడు, ఫెన్సులు వేసుకున్నాడు. అంతేకాదు, ఏది బిల్డింగ్లు కూలగొట్టాడు, అక్కడ ఆ ప్రహరీ గోడలు కూలగొట్టాడు, ఒక రకంగా విధ్వంసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి బాధితుల్లో ఇవాళ గీతం కూడా ఒక బాధితురాలే, భరత్ కూడా బాధితుడే. ఇది బాధితులు తెచ్చుకున్న ప్రభుత్వం. బాధితులకు న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వంగానే దీన్ని చూడాలి. ఇప్పుడు ప్రజా తీర్పు అది. న్యాయం చేస్తున్నట్టుగా కాకుండా అసలు ఏదో కోట్ల విలువైనటువంటి భూములను దారాదత్తంగా చేసేస్తుంది ప్రభుత్వం అని పోర్ట్రేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు 50 ఎకరాల్లో ఏమో అనుకుంటాను, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? వెనక్కి తీసేసుకుంది. ఇప్పుడు అది యాక్చువల్ గా అమ్మా, వాళ్ళ గీతం అనేది దగ్గర దగ్గర 3 రాష్ట్రాల్లో, ఏంటి, అటు కర్ణాటకలో, ఇటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో దగ్గర దగ్గర ఒక 18-20 విద్యా సంస్థలను అది నడుపుతోంది. ఒక 15,000 మంది విద్యార్థులు అందులో చదువుకుంటున్నారు. ఇక్కడ విశాఖ క్యాంపస్ కావచ్చు, హైదరాబాద్ క్యాంపస్ కావచ్చు, బెంగళూరు క్యాంపస్ కావచ్చు. ఒక విశాఖపట్నంలోనే 7-8 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 18 రకాల విద్యా సంస్థలను అది నడుపుతోందమ్మా. ఏంటి, ఒక ఇంజనీరింగే కాదు, ఇంకా మిగతా అనేక విభాగాల్లో. అంటే ఒకటి ఇక్కడ చేస్తోంది వాళ్ళు విద్యాసేవ. అదేమి వాళ్ళేం ఉచితంగా చేస్తున్నారని మనం చెప్పట్లా. ఫీజులు తీసుకునే చేస్తారు. కొన్ని వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళందరి జీతభత్యాలు మరి కమిటీ చెల్లించుకోవాలి. ఇప్పుడు ఆదర్శాలని వాళ్ళు ఏమైనా మరి ఇచ్చేస్తే, వాళ్ళు ఇచ్చినటువంటి లక్ష్యాలు, ప్రతి విద్యా సంస్థ కొన్ని బైలాస్ ఉంటుంది. ఆ బైలాస్ ను ఉల్లంఘించి వాళ్ళు ఏమైనా చేస్తే మీరు ఏమైనా చర్యలు తీసుకోమని డిమాండ్ చేయాలి. ఒక విద్యార్థులు, వేలాది విద్యార్థులకి సేవలు అందిస్తున్నటువంటి సంస్థకి ప్రభుత్వపరమైనటువంటి సహాయం అందితే ఏంటంతా ఇది? ఇప్పుడు మనం ఒకటి, తెలంగాణలో గీతం సంస్థ ఏదో కొంత కరెంటు బకాయిలు ఏవో ఉన్నాయి. అక్కడ కోర్టు కూడా నిన్న తీర్పు ఇచ్చింది. ఏమని? ఆ కరెంటు బకాయిలన్నీ చెల్లించాలని. వాళ్ళు చెల్లిస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా వీళ్ళు ఏమైనా బకాయిలు ఉంటే డిమాండ్ చేయండి, కోర్టుకు వెళ్ళండి. అంతే తప్ప ఇస్తున్నటువంటి భూములను అడ్డం పడతామంటే అది ఏంటి? విస్తరణలో ఒక భాగంగా చూడాలి. క్యాంపస్ విస్తరణ ఒకవేళ ఉంటే, గతంలో ఇచ్చిన భూములు ఇవి. ఏది? గతంలో వాళ్ళకు ఉన్నటువంటి భూముల్ని మీరేం చేశారు? మీరు ఒక రకంగా కక్ష సాధించారు, గీతం పైన పగబట్టారు, ధ్వంసం చేశారు.
అది వాళ్ళు ఈ ప్రభుత్వం సరి చేస్తే తప్పేంటి అని అడుగుతున్నాను. ఇది ప్రజల తీర్పు అంటున్నాను. ఎందుకంటే ఇదే భరత్ అక్కడ ఎంపీగా కంటెస్ట్ చేశారు. గతంలో కంటెస్ట్ చేస్తే ఎంత తేడాతో ఓడిపోయాడమ్మా? 4,000 ఓట్ల తేడాతోనో ఏమో ఓడిపోయాడు. ఎంవివి అవును. సత్యనారాయణ ఎవరో గెలిచారు అక్కడ. ఆ? ఉమ్. నీకు తెలుసు ఎంవివి సత్యనారాయణ అనగానే కిడ్నాప్ కిడ్నాప్. గుర్తొచ్చింది. ఆ? ఆయన భార్యని ఆయన కొడుకుని కిడ్నాప్ చేసి వాడెవడో రౌడీ షీటర్ అక్కడ ఏదో ఆ వసూళ్ల దగ్గర తేడాలు వచ్చి పిచ్చి కొట్టుడు కొట్టారు. ఏంటి ఎంవివి సత్యనారాయణ కొడుకును కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు వాళ్ళు రౌడీ షీటర్లు. ఎంవివి సత్యనారాయణ ఏం చేశాడు? పారిపోయాడు. అసలు నేను ఇక్కడ వ్యాపారాలు చేయను, నేను మా కంపెనీ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నాను. జగన్ సీఎం గా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఎంపీఏ అంత భయపడిపోయాడంటే ఆ రోజు జరిగినటువంటి ఆ రౌడీ ఇజం, ఉమ్. ఆ గుండాయిజం ఏ స్థాయిలో జరిగిందంటే ఎంపీ కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేస్తే రక్షించుకోలేనాడు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆ? ఇప్పుడు మనం అంటోంది అదే. ఆ రోజు 4,000 ఓట్లతో ఓడిపోయాడు మరి భరత్. ఇవాళ 5,04,000 ఓట్లతో గెలిచాడు. ఉమ్. అప్పటి ఓటమికి కారణం ఏంటి? జనసేన కూడా పోటీ చేసింది. ఆయన ఎవరు జేడి ఎక్కడికంటే చేశారు. ఉమ్. సిబిఐ జేడి మాజీ జేడి ఎవరు లక్ష్మీనారాయణ గారు, ఆయనకున్నటువంటి పర్సనల్ చరిష్మా, పవన్ కళ్యాణ్ యొక్క ప్రచారం, వాళ్ళకి ఏదో ఒక 2.5 లక్షల ఓట్లు వచ్చాయి అప్పట్లో. అందుకనే భరత్ అప్పుడు ఓడిపోయాడు. ఇప్పుడు దేశంలోనే అత్యధిక మెజారిటీ వచ్చినటువంటి ఎంపీలలో ఇతను ఒకడు. ఎవరు? భరత్. భరత్. 5,04,000 ఓట్లతో గెలిచాడు. ప్రజా తీర్పు అది. ఏది? భరత్కి ఇచ్చిన తీర్పు, గీతంకి ఇచ్చినటువంటి తీర్పు. గీతం యూనివర్సిటీలో ఆ పరగణాలో చదువుకోని విద్యార్థులు ఉన్న కుటుంబం లేదు ఉత్తరాంధ్రలో. అటువంటి అత్యున్నత ప్రతిష్టాత్మక విద్యా సంస్థ గీతం. ఆ గీతంకి ఒకవేళ మంచి చేస్తే ఏది? భూములు ఇవ్వడం, మీరు కూలగొట్టినటువంటి ఆ బిల్డింగ్లన్నీ వాళ్ళు మళ్ళీ కట్టుకుంటున్నారు. అదే ఆ ప్రహరీ గోడలన్నీ కట్టుకుంటున్నారు. ఎంత విధ్వంసం చేశాడమ్మా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో. అయ్యన్న పాత్రుడి ఇంటిపై మరి మనం చూసాం. అర్ధరాత్రి మొత్తం కూలగొట్టడం, అక్కడ ఏదో జస్ట్ ఒక 10 అడుగులో లేకపోతే 3 అడుగులో ముందుకు వచ్చిందని చెప్పి ఫెన్స్ అంతా ఇచ్చేయటం. అర్ధరాత్రి వాళ్ళ ఇంటి పైన పోలీసులు 100 మందిని పంపటం. చింతకాయల విజయ్ మనం చూసాం. విజయ్ బిడ్డ, చిన్న బిడ్డ, 5-6 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయిని కూడా భయపెట్టి ఓ బాలిక, ఆయన పాత్రుడు మనవరాలు. అంటే ఆ రోజు ఆ కక్ష, ఆ విధ్వంసం, ఆ పగ, ఆ ప్రతీకార రాజకీయాలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మళ్ళా గీతం గురించి వీళ్ళు రాస్తున్న రాతలు మనం చదువుతుంటే ఇందులో వాస్తవం ఎంత? అది విద్యాసేవలు అందిస్తున్న మాట వాస్తవం కాదా? వేలాది మంది విద్యార్థులు ఆ సంస్థల్లో చదువుకుంటున్నది వాస్తవం కాదా? గీతం చేస్తున్నటువంటి సేవలను అక్కడ ప్రజలు ఎవరన్నా తప్పు పడతారా? అంటే ఏదో రకంగా భరత్ ఇవాళ వీళ్ళకి బంధువు అనేటువంటి ఉద్దేశంతో, ఏది బాలకృష్ణ అల్లుడు అనేటువంటి ఉద్దేశంతో నానా యాగి చూస్తున్నారు. గతంలో కూడా ఇదే. ఏది? ఆ సాక్షి అయినా లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా అయినా, జగన్మోహన్ రెడ్డి ఆయన వందిమా గదులైనా ఏంటి? అప్పుడు కూడా ఏంటి? అక్కడెక్కడో కృష్ణా జిల్లాలో వీళ్ళకేదో భూములు ఇచ్చారు 450 ఎకరాలు అని చెప్పి గందరగోళం చేశారు. ఏదో ప్లాంట్ పెట్టడం కోసం కృష్ణా జిల్లా అక్కడ జగ్గైపేట మండలంలో 450 ఎకరాలు ఇచ్చారు. ఎవరా భూములు ఇచ్చింది? ఎవరి హయాంలో ఇచ్చారు ఆ భూములు? అప్పటికి అసలు ఇతను బాలకృష్ణ అల్లుడా? అంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో భూములు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి హయాంలో మరి భరత్ వాళ్ళ ఫాదర్ భూములు అడిగారు. అప్పటి నుంచి నడిచినటువంటి ఫైలు అక్కడ కృష్ణా జిల్లాలో 450 ఎకరాలు ఇచ్చేసరికి అప్పుడు గందరగోళం చేసి, అంటే ఏదో రకంగా ఇక్కడ ద్వేషం పుట్టించాలా, ఏది? ప్రజల్ని రెచ్చగొట్టాలా, మళ్ళా ఓట్లు తెచ్చుకోవాలా? కుట్ర. అంటే ప్రజాభిమానం పొందడం కోసం కూడా కుట్రలకు పాల్పడతావా? నువ్వు మంచి చేయి, చేసిన మంచిని చెప్పు. సార్, అది భోగాపురం విమానాశ్రయం విషయంలో కూడా అప్పుడు భూసేకరణ చేసింది నేనే అని చెప్పి చెప్పుకున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా పెద్ద యాగి చేశారు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నప్పుడు, అధికారంలోకి వచ్చాక టీసీఎస్ కి భూములు ఇస్తున్నా, లేదంటే ఇప్పుడు గీతం యూనివర్సిటీ ఇస్తున్నారో లేదో ఆ ప్రపోజల్ పెట్టగానే అసలు వీళ్ళంతా కూడా చేస్తున్నటువంటి రాజకీయాలను ఏ విధంగా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక విధ్వంస రాజకీయాలు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే చేస్తున్నాడు. అంటే ఒకవైపు
పెట్టుబడులు వస్తున్నాయి. విశాఖపట్నం ఇవాళ మనం చూసాం ఏంటి గ్లోబల్ డెస్టినేషన్ గా మారింది. నిన్న దావోస్ లో కూడా విశాఖపట్నం గురించే చర్చ. అసలు గూగుల్లో మొత్తం ఎదుగుతున్నారు విశాఖపట్నం ఎక్కడ ఉంది అని. అంటే ఇప్పుడు వైజాగ్ లో జీ అంటే గూగుల్ అని వచ్చేసింది. నీ హయాంలో వైజాగ్ అంటే గంజాయి అని చెడ్డ పేరు తీసుకొచ్చావు. ఇవాళ గూగుల్ డేటా సెంటరే కాదమ్మా, అది అసలు ఒక డేటా సిటీగా మారుతోంది. ఏది విశాఖపట్నం ఇవాళ మనం తీసుకున్నట్లయితే అటు గూగుల్ డేటా సెంటర్ 1,38,000 కోట్లతో వస్తోంది. ఇటు రిలయన్స్ డేటా సెంటర్ మరి అదొక 98,000 కోట్లతో వస్తోంది. అటు బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్ అదొక 1,38,000 కోట్లతో వస్తోంది. సిఫ్కో వాళ్ళు ఒకటి పెడుతున్నారు 15,000 కోట్లతో. 13 దేశాలకు ఇక్కడి నుంచి అండర్ గ్రౌండ్ సీ కేబుల్ వేస్తున్నారు. అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ మానవ వనరులు స్కిల్డ్ నైపుణ్యాభివృద్ధి గల మానవ వనరులు కావాలి. అక్కడ ఉత్తరాంధ్రలో ఇవాళ విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, లేకపోతే విశాఖపట్నం, గోదావరి జిల్లాల్లో ఇవాళ యువత ఇవాళ నైపుణ్యాభివృద్ధి అది ఇవాళ తక్షణ అవసరం అన్నమాట. ఎందుకంటే ఈ వస్తున్నటువంటి కంపెనీల్లో వాళ్ళకి అక్కడే ఉపాధి దొరుకుతుంది. లోకల్ గానే చదువుకోవచ్చు, లోకల్ గానే ఉద్యోగాలు చేయొచ్చు. దానికోసమే కదా ఈ విద్యా సంస్థలన్నీ కూడా. అలాంటి విద్యా సంస్థలకి చేస్తున్నటువంటి మేలులని అడ్డుకుంటే, అంటే అడ్డుకోవటమే తన పని. ఆంధ్రప్రదేశ్ కి తన ఒక అడ్డుగోడగా మారాడు, అభివృద్ధికి అడ్డుగోడగా మారాడు, సంక్షేమానికి అడ్డుగోడగా మారాడు, కోర్టుల్లో కేసులు లేపిస్తాడు, యువతకు ఉపాధి జరగకుండా అడ్డుకుంటాడు. మనం చూసాం పోలీస్ కానిస్టేబుళ్ల భర్తీ జరుగుతుంటే ఒక 6,000 కానిస్టేబుళ్ళు 32 కేసులు వేశాడు. అరే మెగా డిఎస్సి నువ్వు దగా డిఎస్సి చేశావు అని చెప్పి నీ చెల్లెలే తిట్టింది. అట్లాంటిది లోకేష్ మరి మంత్రిగా మెగా డిఎస్సి పెడితే 16,000 టీచర్ పోస్టులు ఇవాళ టీచర్లు పనిచేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు మనం చూసాం 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 18 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే దగ్గర 16-18 లక్షల మందికి ఉద్యోగాలు ఏర్పడే కంపెనీలు వస్తుంటే ఇతను రగిలిపోతాడు. అటు టార్గెట్ లోకేష్ గా అతని రాజకీయం. విద్యా వ్యవస్థ ధ్వంసం అయిపోయిందంటారు. నీ హయాంలో విద్యారంగం ఎలా ఉంది? ఇద్దరిని మార్చావు కృష్ణుల్ని. ఆదిమూలపు సురేష్ అన్నావు, బొత్స సత్యనారాయణ అన్నావు. ఏం చేశారు? నాడు నేడు ఒక స్కామ్ చేశారు. ఇప్పుడు నువ్వు రంగులేసిన బిల్డింగ్లు వాళ్ళ స్లాబులు కూడిపోతున్నాయి. అంటే గుండెపోటు వచ్చింది ఎవరికి? హెచ్ఎంలకి. వాళ్ళకి సిమెంట్ బస్తాలను కాపలా పెట్టావు, నీ వాళ్లే సిమెంట్ బస్తాలు ఎత్తుకుపోతుంటే వాళ్ళకి హార్ట్ స్ట్రోక్. టీచర్లు తిరగబడ్డారు నీ పైన. నీ హయాంలో యూనివర్సిటీలని రాజకీయ కార్యకలాపాలకి వేదికలుగా మార్చావు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఎవరమ్మా? ప్రసాద్ రెడ్డి. ఎవరెంటబడి తిరిగేవాడు? విజయసాయి రెడ్డి ఎంటబడి తిరిగేవాడు. వైసీపీ వాళ్ళకు ఓట్లు వేయమని గ్రాడ్యుయేట్ సెలక్షన్ లో ప్రచారం చేసేవాడు వీసీనా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువు శ్రీనాథ్ రెడ్డి. అతన్ని ఎక్కడ పెట్టావు? ఎస్వి యూనివర్సిటీకి పెట్టావు. భూమన కరుణాకర్ రెడ్డి వదిన కుసుమ కుమారి, ఆమె ఎక్కడ పెట్టావు? ఇంకో యూనివర్సిటీ, కృష్ణదేవరాయ యూనివర్సిటీ. ఆ జక్కంపూడి రాజా బంధువుని తీసుకొచ్చి ఒక దాంట్లో డైరెక్టర్ పెడతావు. నీ బంధువు నీ బావమరిదిని తీసుకొచ్చి ఒక యూనివర్సిటీకి రిజిస్ట్రార్ చేశావు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బావమరిదే ఒక వీసీకి రిజిస్ట్రార్ గా పెట్టుకున్నావంటే అక్కడే ఆ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ఏదో ఉంటుంది అతని పేరు. అంటే నీ హయాంలో యూనివర్సిటీలు, ఇప్పుడు యూనివర్సిటీలు పోల్చుకో. నీ వీసీలు ఎలా ఉన్నారు, ఇప్పుడు వీసీలు ఎలా ఉన్నారు? ఒక ఆదివాసీ మహిళని వాళ్ళ వైస్ ఛాన్సలర్ గా పెట్టారు. లోకేష్ ఎంపిక చేసిన వైస్ ఛాన్సలర్ మాకు కావాలి అని చెప్పి వాళ్ళ కేంద్రం తీసుకుపోయింది. పుదుచ్చేరి యూనివర్సిటీకి పెట్టుకుంది. విద్యారంగంలో ఇవాళ ఉపాధ్యాయులు వాళ్ళ పరపతి పెరిగింది. బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క ఈఎంఐలు జంప్ అయ్యే పరిస్థితి లేదు. నువ్వేం చేశావు? టీచర్లని ఒక 34 యాప్లు అప్లోడ్ చేయమంటావా? బాత్రూములు ఫోటోలు తీపిస్తావా? అంటే విద్యా రంగంలో ఇవాళ లోకేష్ చేస్తున్న సంస్కరణలు చూసి తట్టుకోలేక నువ్వు భరత్ని టార్గెట్ చేస్తున్నావా? అంటే లోకేష్ కి బంధువు కావటమే భరత్ చేసినటువంటి నేరమా? ఆ యూనివర్సిటీ పెట్టింది ఈ బంధుత్వం కలపక ముందు కదా. బాలకృష్ణ అల్లుడు కాకముందు కదా ఈ గీతం యూనివర్సిటీ. నువ్వేదన్నా నేరుగా సాధించాలనుకుంటే భరత్ను సాధించు, గీతం యూనివర్సిటీని కాదు. ఇవాళ గీతం యూనివర్సిటీ పైన వీళ్ళు గనక ఎటువంటి చెడ్డ పనులు చేసినా, ఇట్లా కక్ష సాధింపుకు పాల్పడినా వేలాది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళందరి ఓట్లని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కోల్పోతాడు.
అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నీకు ఇప్పటికే 32 సీట్లలో 2 సీట్లే వచ్చాయి ఉత్తరాంధ్రలో. ఇప్పుడు ఈ గీతం జోలికెళ్ళి ఈ విధంగానే నువ్వు గనక దుష్ప్రచారం చేస్తే ఆ 2 సీట్లు కూడా మటాష్.